తులారాశి. ఇక ఈ తులారాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 8, వ్యయము 8, రాజపూజ్యము 7, అవమానము 5. ఈ తులారాశి వారికి గురుడు కుంభరాశి నుండి షష్టమ స్థానముగు మీనరాశి యందు సంచరించడం ద్వారా, అదేవిధంగా శని మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించి జూలై 12 వరకు సంచరించి జూలై 13 నుండి వక్రీకరించి మకర రాశిలోకి ప్రవేశించడం ద్వారా మకర రాశిలోనే సంచరిస్తూ 4వ స్థానమైనటువంటి మకర రాశిలో సంచరించడం ద్వారా అర్ధాష్టమ శని ప్రభావము ఈ రాశి వారికి బాగా చూపిస్తుంది. అందువలన ఈ తులారాశి వారికి ఈసారి చాలా కష్టకాలం అనే చెప్పవచ్చు. రాజకీయాలలో ఒత్తిడులు, ప్రతి కార్యక్రమాల్లో కూడా అభివృద్ధి లేకపోవట, అలసత్వము, నిరాశ, నిస్పృహలకు లోనవుతూ ఉంటారు. ఎటువంటి కార్యాలు చేపట్టినా కూడా ముందుకు సాగవు. ఇక విద్యార్థుల్లో మందత్వం ఏర్పడుతుంది. ఎంత చదివినా కూడా ఉత్తీర్ణత సాధించలేకపోతారు. ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా విద్యార్థుల్లో మార్పు కనిపించదు. ఇక ఉద్యోగస్తులలో అధిక ఒత్తిడి అధికారుల ద్వారా ఏర్పాటవుతుంది. ఆ ఒత్తిడిని భరించలేక కొన్నాళ్ళు సెలవు పెట్టుకోవాల్సి కూడా వస్తుంది. ఇక వ్యాపారస్తులు అన్ని విధాలా కూడా రుణ బాధలు పెరిగిపోతాయి. చేసేటువంటి వ్యాపారం ముందుకు సాగదు. కొత్త పెట్టుబడులు ఏవైనా పెట్టదలుచుకుంటే పెద్ద పెట్టుబడులు అసలే పెట్టకూడదు. వ్యవసాయదారులు పంటలు పండించలేక రుణ బాధలు అధికమవుతాయి. ఉన్నటువంటి రుణ బాధలు తీర్చలేక కొంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏర్పడుతుంది. రాజకీయ రంగం వారికి ఎటువంటి పదవులు కూడా దక్కించుకోలేకపోతారు. ప్రజల నుండి ఆదరణ కరువవుతుంది. ఎటువంటి రాజకీయ లబ్ధిని పొందలేకపోతారు. కాంట్రాక్టర్లు చేసేటువంటి కాంట్రాక్టుల్లో కూలీల ద్వారా సమస్యలు ఏర్పడి ఎటువంటి అభివృద్ధి సాధించలేకపోతారు. వచ్చేటువంటి బిల్లులన్నీ కూడా నిలిచిపోతాయి. అందువలన కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ తులారాశి స్త్రీలలో ఈ సంవత్సరము కొంచెం ఇబ్బంది పడాల్సిన అవసరమే ఉందని చెప్పవచ్చు. ఉద్యోగస్తులలో పై అధికారుల ద్వారా ఇబ్బందులు, ఇష్టం లేని ప్రదేశాలకు బదిలీలు, ఈ విధంగా కొంత ఇబ్బంది పెడతారు. అంతేకాకుండా భార్యాభర్తల్లో కలహాలు వస్తాయి. వివాహాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఈ విధంగా స్త్రీలకు ఇబ్బంది ఏర్పడుతుంది. తులారాశిలో చిత్తా నక్షత్రము 3, 4 పాదాల వారికి ఏప్రిల్, మే, జూలై, ఆగస్టు, నవంబరు, డిసెంబరు మరియు 2023 సంవత్సరంలో జనవరి నెలలో, స్వాతి నక్షత్రం వారికి మే, జూన్, ఆగస్టు, సెప్టెంబరు, నవంబర్, డిసెంబరు మరియు 2023 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి నెలలు, విశాఖ నక్షత్రంలో వారికి మే, జూన్, ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్ మరియు 2023 సంవత్సరంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారు ఈ సంవత్సరము రాహుకేతువులకు, శని, గురువులకు జపాలు చేయించుకొని దానాలు చేయడం ద్వారా కొంత ఇబ్బందులు తగ్గుతాయి. అదేవిధంగా శనికి తైలాభిషేకము, వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకొని పూజలు చేసినట్లయితే
హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్లయితే ఈ బాధల నుండి కొంత విముక్తి కలుగుతుందని చెప్పవచ్చు.